హలో అండి అందరికీ. వైసీపీ పార్టీ అభిమానులు ఒక విషయానికి మెంటల్గా ప్రిపేర్ కావాలి. ఆ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి కొన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం చాలా పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్లో ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు కదా. అయితే ఆ ఆరోపణలన్నిటికీ కూడా సాక్ష్యాధారాలని తయారు చేసి అంటే సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పకడ్బందీగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగానే రీసెంట్గా పార్లమెంట్లో టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇదే విషయాన్ని ఏపీలో అన్ని రాష్ట్రాల కన్నా పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది కదా. అయితే ఇది ఏం సూచిస్తుందంటే భవిష్యత్తులో మేము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఫైల్స్ అన్నిటిని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇచ్చారు. అమిత్ షా గారు ఆ యొక్క లిక్కర్ స్కామ్ ఫైల్స్ అన్నిటిని చూసి దాంట్లో తప్పు జరిగిందా లేదా అని చెప్పేసి ఆయన ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒకవేళ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకైతే సమాచారం అంటే టీడీపీ సర్కిల్స్ చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వైసీపీ పార్టీ అభిమానులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెంటల్గా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక విషయాన్ని అయితే చాలా ఫిక్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి పార్టీని ఎవరు నడుపుతారు అన్న ఒక సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే షర్మిల గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయినప్పుడు నడిపారు. కాకపోతే మరి ఇప్పుడు ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీని లీడ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. మరి భారతి గారు లీడ్ చేస్తారా లేకపోతే ఇంకా ఎవరైనా లీడ్ చేస్తారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఒక విషయం అయితే పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో అంటే అన్ని ఆధారాలని వాళ్ళు సృష్టిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలంటే కోర్టు అడుగుతుంది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇది కారణాలు ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి కోర్టుకి ఆధారాలు చూపించాలి. ఒకవేళ ఆధారాలు చూపించకపోతే ఆయనకి వెంటనే బెయిల్ వస్తుంది. అయితే వాటన్నిటినీ కూడా చాలా పక్కా ప్రణాళికలతో తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒకవేళ అరెస్ట్ అయినా కానీ బెయిల్ రాకుండా ఉండేందుకు చాలా పక్కా ప్రణాళికలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక రకంగా వైసీపీ అభిమానులు దీనికైతే చాలా మెంటల్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.